ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇది మార్చి నెల, దాదాపుగా అందరూ కూడా పరీక్షలు రాసేటువంటి సమయం. పిల్లలందరూ పరీక్షలు రాసే సమయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పరీక్షలకి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవటం, అలాగే ఎగ్జామ్స్ వచ్చేదాకా సైలెంట్గా ఉండటం, కాలేజీలకి సరిగ్గా వెళ్ళకపోవటం, అలాగే కొంతమంది ఇన్విజిలేటర్లను మేనేజ్ చేయటం, లేకపోతే కాపీలు కొట్టడం, ఆ తర్వాత మరికొంతమంది మైక్రో జిరాక్స్లని తీస్తూ ఉన్నారు. ఇవి చూసినప్పుడు మరి వీరికి డిగ్రీలు ఎందుకు అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఎలాగైనా సంపాదించుకోవాలి అని చెప్పి చెడు మార్గాలు నడుస్తున్నటువంటి రోజులు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. మనకి ఒక పని నిర్ణయించినప్పుడు ఆ పనిని సంపూర్ణంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మన చేతిలో ఉంది. మనకి ఒక పని నిర్ణయించినప్పుడు ఆ పనిని పూర్తి బాధ్యతతో నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి ఆయా పనులను మనకు ఆయన నియమిస్తాడు. దానిలో నమ్మకంగా ఉండాలి. చిన్న ఉద్యోగం అయినా, పెద్ద ఉద్యోగం అయినా, చిన్న చదువు అయినా, పెద్ద చదువు అయినా దానిని బాధ్యతగా ఉండాలి. చాలామంది ఒకేసారి 2-3 పనులు పెట్టుకుంటారు. ఏది కూడా పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితి. గమనించండి, దేవుడు అలా ఉండాలని మనల్ని కోరుకోవడం లేదు. ఆయన శక్తి చేత రక్షించబడినటువంటి మనం, దేవుడుగా కలిగినటువంటి మనం, అనగా మనకు తోడు మన దేవుడున్నాడు. మరి దేవుడున్నప్పుడు దేవుడిని ఎలా ఉపయోగించుకోవాలి మన చదువుల్లో, మన పనుల్లో? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనంత జ్ఞాని. ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడు ప్రసాదిస్తాడంటే మనం అడగాలి. చూడండి, బైబిల్లో సామెతల గ్రంథం చదువుతూ ఉంటే చాలాసార్లు, కొన్ని వందల సార్లు జ్ఞానం గురించి మాట్లాడతాడు సొలొమోను మహారాజు. మీరు గమనించండి, తెలివి, జ్ఞానము, బుద్ధి ఇవి దేవుడు దయచేయాలి. మనకిచ్చినటువంటి పదవి కాపాడుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి, మనకు బుద్ధి కావాలి. ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో మనకి బుద్ధి ఉండాలి. చాలామంది చిన్న వయసులోనే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని అనవసరమైనటువంటి ప్రలోభాలకు లోబడి వారి ఉద్యోగాల్లో కష్టాలు తెచ్చుకొని సస్పెండ్స్ అయ్యి అనవసరమైన కేసుల్లో ఇరుక్కున్న వారు చాలామంది ఉన్నారు. చదువుకునేటప్పుడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా చదువులో రాణించలేక మధ్యలో ఆపేసి బ్యాక్లాగులు పెట్టుకొని సంవత్సరాలు చదువుతున్నటువంటి పరిస్థితులు. ఈ సీక్వెన్స్లో జ్ఞానమైనటువంటి మన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మనతో? ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ విజ్డమ్? ఖచ్చితంగా జ్ఞానం కావాల్సిందే. నీవు సంఘాన్ని కట్టినా, సంఘాన్ని నడిపించాలన్నా జ్ఞానం కావాలి. కుటుంబాన్ని కట్టినా, కుటుంబాన్ని నడిపించాలన్నా జ్ఞానం కావాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినం కాపాడుకోవాలన్నా జ్ఞానం కావాలి. ఏ విషయంలో నీవు వెనకబడుతున్నావో, ఏ విషయంలో నీవు కంపీట్ అవ్వలేకపోతా ఉన్నావో, ఏ విషయంలో నీవు నీ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతా ఉన్నావో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మన బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును.
మనకు జ్ఞానం కావాలంటే మన దేవుడే మనకిస్తాడు. ఆయన నోట నుండి తెలివి, జ్ఞానము వస్తాయి. రైట్. యాకోబు పత్రిక 1:5 చదువుతున్నాను చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు. సామెతల గ్రంథం 4:7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని అడిగితే దేవుడు మనల్ని గద్దించడు. ప్రభువా, నాకు జ్ఞానం తక్కువగా ఉంది, ప్రభువా, నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది చదువుతున్నాను, దీన్ని అర్థం చేసుకునే పరిస్థితి నాకు దయచేవా, దీన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేవా అని అడిగితే దేవుడిస్తాడు. ఎన్నిసార్లు అడిగినా గద్దెంపను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు అనంత జ్ఞాని. ఒక్కసారి ఆలోచిస్తే ఈ సృష్టి మొత్తం కూడా ఎక్కడ ఏ చిన్న శాంపిల్ పట్టుకున్నా కానీ అది ఆయన జ్ఞానంతోనే తయారు చేయబడింది. మీరు ఆలోచిస్తే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాము అనంటే ఆయన కృప, ఆయన జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దయచేసి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళొద్దు. నీకు మార్కులు కావాలా? కష్టపడి చదువు. అందరికీ ఇచ్చినటువంటి 24 గంటలే, అందరికీ పాఠం చెప్పేది ఒక మాస్టరే. మరి నువ్వు ఎందుకు వెనకబడుతున్నావు అంటే లోపము అవతల వైపు కాదు, మన వైపే ఉంది. మనకున్నటువంటి పనులు, మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి ప్రయారిటీస్ అన్నీ పక్కన పెట్టేసి మన కళ్ళ ముందు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. దేవుడు నీకు అడ్మిషన్ ఇచ్చాడు అని అంటే ఒక కాలేజీలో ఆ కోర్సు నువ్వు దిగ్విజయంగా ముగించుకొని బయటకు వచ్చి దేవుణ్ణి మహింపరచాలి. ఆ కోర్సు పక్కన పెట్టేసి ఏదేదో పనులు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ సమయం వేస్ట్ చేసుకోవటం కాదు. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు అని అంటే ఆ ఉద్యోగాన్ని నీవు సక్రమంగా నీకు ఇచ్చిన ప్రతి పనిని సాయంత్రానికి నీ బాధ్యత నువ్వు నిర్వహించాల్సిందే. దాన్ని పక్కన పెట్టేసి ఇతరాత్ర వాట్లల్లో పనుల్లో నువ్వు మునిగి నీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గమనించండి, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధిలో, ప్రభువా, నాకు జ్ఞానం దయచేయి, ఈ సమస్యను ఎలా బయటకు తీసుకొని రావాలి, ఈ సమస్యకు సరైన సమాధానం దయచేయి అని నీవు దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దానియేలు ఆ సమయంలో జ్ఞానులందరినీ చంపేయాలని అర్యోకు బయలుదేరి వచ్చినప్పుడు దానియేలు జ్ఞానయుక్తముగా మనవి చేశాను అని ఉంటుంది బైబిల్లో. ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా దానియేలు మాట్లాడాడో వెంటనే ఆ శిక్ష ఆగిపోయింది. నీ కళ్ళ ముందు ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి అయినా నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఎలా మాట్లాడాలో, ఎలా సమాధానం ఇవ్వాలో దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, నీ బాధ్యత ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ పొజిషన్లో ఉన్నా నీకు ఇచ్చినటువంటి ఆ టార్గెట్ని నీవు జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి. అటువంటి గొప్ప బాధ్యత దేవుడు నీ చేతిలో పెట్టాడు. నీకు ఏ పని ఇచ్చినా, చిన్నదైనా పెద్దదైనా, కష్టమైన దానిలో నమ్మకత్వం చూపించి నీ అధికారులకు నువ్వు తెలియచేయాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, ఈ పని చక్కగా చేశాడు అనేటువంటి ఆలోచన నీ బాస్కి, నీ అధికారులకు తెలియచేయాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. మొదట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఇన్కమ్ రాకపోవచ్చు. కొన్నిసార్లు మనకు ఆలోచన వస్తూ ఉంటుంది,
నేను చదువుకున్న చదువుకి, నా క్వాలిఫికేషన్‌కి, నేను సంపాదించేదానికి సంబంధం లేదు అని అనిపించొచ్చు. కానీ దేవుడు నీకు అది ఇచ్చాడు అనంటే, నీవు నమ్మకంగా పనిచేస్తే సరైన సమయంలో దేవుడు నిన్ను ఎలివేట్ చేస్తాడు. ఎవ్వరు ఊహించని దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. అందుకని దేవుని సన్నిధిలోకి మనం వచ్చి, ప్రభువా, సమస్త జ్ఞానానికి నీవే మూలం కదా, నాకు జ్ఞానం దయచి. అంతేకాదు, మన చేతిలో ఒక పెద్ద వెపన్ ఉంది. అదేంటో తెలుసా? దేవుని వాక్యం. నీవు ఖాళీ దొరికిన ప్రతి సమయంలో, నీకు సమాధానం కావాల్సిన ప్రతి సమయంలో, నీకు ఆపదొచ్చిన ప్రతి సమయంలో నీ బైబిల్ చేత పట్టుకొని నీ బైబిల్ చదవటం మొదలుపెట్టు. సరైన సమయంలో సరైన సమాధానం దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడి ఎలా బయటికి రావాలో తెలియజేస్తాడు. అందుకనే ఎప్పుడు మనం వాక్యం నేర్చుకుంటూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. నీవు పుస్తకాల్లో చదివేది నీకు అర్థం కావాలంటే ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఇది అర్థం అవ్వాలి అని ప్రార్థన చేయి. బైబిల్లో కొద్ది చిన్న వాక్యం చదువుకో, నీ మనసు సరళమైపోద్ది. తర్వాత నీ స్టడీస్లో చదువుకో. దేవుడు నీకు మంచి జ్ఞానం దయచేస్తాడు. సమస్త జ్ఞాన దేవుని దగ్గరుంది. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నాయన, జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానాంశానికి మూలము. నిజమే ప్రభువా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మీ వెండిని బంగారమును అమ్మి జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పావు ప్రభువా. అడిగితే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగమని చెప్తా ఉన్నాం. నిజమైన ఆయన అడుగుతూ ఉన్నాం. నీ కృప దయచేయండి. మంచి జ్ఞానముని బిడ్డలైన వారికి దయచేయండి. వారు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వారు ఉద్యోగం చేసే చోట, చదువుకునే చోట, సులువుగానైనా వారికి సరైన జ్ఞానంతో వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ కింది నంబర్కు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.